నల్గొండ జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. నల్గొండ జిల్లాలో యూరియా కోసం వెళ్లి జరిగిన తోపులాట్లో మహిళ మృతి చెందడంతో సర్వత్రా కూడా ఆగ్రహవిషయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వంపైన తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మిరాళ్ల నియోజకవర్గం అడుదేల్పల్లి మండలం గున్యాతండ గ్రామంలో పాతులోతు దాసి అయినటువంటి ఒక గిరిజన మహిళా రైతు యూరియా కోసం లైన్లో నిలబడి అక్కడ ఒక్కసారిగా తోపులాట జరగడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరగడంతో తీవ్ర గాయాల పాలై ఈరోజు చనిపోవడం జరిగింది. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా పిలిపిస్తూ ఉన్నారు. ఇది ప్రభుత్వం చేసినటువంటి హత్యగా వాళ్ళందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. యూరియా బస్తాల కోసం వెళ్తే జరిగిన తోపులాటలో తమ తల్లి చనిపోయింది, తమ తల్లి తీవ్రంగా గాయపడింది, తమ తల్లి ప్రాణాలు వదిలిందంటూ కూడా బిడ్డలు కన్నీరు మున్నీరుగా విలిపిస్తూ ఉన్నారు. ఈ ఘటన పట్ల బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం పైన నిప్పులు జరుగుతూ ఉన్నారు. ప్రభుత్వ నిర్వాహకం వల్లనే, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే, ప్రభుత్వ చేతకంతడం వల్లనే ఒక గిరిజన మహిళా రైతు చనిపోయిందంటూ కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆ మహిళా రైతుని ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి, వారికి ఎక్స్గ్రేషియా చెల్లించాలని కూడా సర్వత్రా కూడా డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. పండించినటువంటి పంటలు కాపాడుకోవడానికి లక్షల పెట్టుబడులు పెట్టి పంటలు సాగు చేస్తారు, వాటిని కాపాడుకోవడానికి ప్రాణాల మీదకి వచ్చిందంటూ కూడా వాళ్ళు వాపోతా ఉన్నారు. యూరియా బస్తాల కోసం చనిపోయినటువంటి ఘటన ఎక్కడ కూడా లేదు. గత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరిగింది, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరుగుతోంది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పార్టీ పాలనలో ఏ రోజు కూడా యూరియా బస్తాల కోసం కొట్టుకోలేదు, ఏ రోజు కూడా యూరియా బస్తాల కోసం ఇబ్బంది పడలేదు. కాంగ్రెస్ పార్టీ వచ్చింది, మాయదారి కష్టాలు తెచ్చింది, కాంగ్రెస్ పార్టీ వచ్చింది, తమ కష్టాలు తెచ్చిపెట్టినట్టు కూడా రైతులు వాపోతూ ఉన్నారు. గున్యాతండాలో దాసి అంత్యక్రియలు కూడా జరగడం జరిగింది. అంత్యక్రియలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నాయకులు కూడా పాల్గొనడం జరిగింది. ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్య, ముమ్మాటికి ప్రభుత్వ చేతకంతడం వలన ఈ హత్య జరిగిందంటూ కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా సరే యూరియా సక్రమంగా సరఫరా చేయాలి, మరొకసారి ఇలాంటి ఘటనలు పునరుద్ధం కాకుండా రైతులకు యూరియా సరఫరా చేయాలంటూ కూడా ఆ గ్రామస్తులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఆ కుటుంబానికి ఎక్స్గ్రేషియా చెల్లించి ఆదుకోవాలంటూ కూడా సర్వత్రా కూడా డిమాండ్ వ్యక్తమవుతున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లాలో హైదరాబాద్ విజయ జాతీయ రహదారి ఒక్కసారిగా రద్దీగా మారింది. దసరా సెలవులు రావడంతో జంట నగరాల ప్రజలందరూ కూడా వారి స్వస్థలాలకు బయలుదేరడంతో హైదరాబాద్ విజయ జాతీయ రహదారి ఒక్కసారిగా సందడిగా రద్దీగా మారింది. చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద ఒక్కసారిగా వాహనాల రద్దీ నెలకొనడంతో అక్కడ ట్రాఫిక్ జామ్ కూడా నెలకొంది. ఫాస్టాగ్ విధానంలో వాహనాలు ముందుగా కలుగుతున్నప్పుడు కూడా ఒక్కసారిగా వేల వాహనాలు రోడ్డు ఎక్కడంతో జాతీయ రహదారి అంతా కూడా టోల్ ప్లాజాలంతా కూడా రద్దీగా మారినట్టుగా ఎన్హెచ్ అధికారులు చెప్తా ఉన్నారు. దీంతోపాటు సూర్యాపేట దగ్గర ఉన్నటువంటి టోల్ ప్లాజా, అదేవిధంగా కోదాడు ఉన్నటువంటి టోల్ ప్లాజా వద్ద కూడా ఒక్కసారిగా వాహనాల రద్దీ పెరిగినట్టుగా కూడా అధికారులు చెప్తా ఉన్నారు. విజయవాడ వైపు వెళ్ళేటువంటి రూట్లో ఎక్కువ కౌంటర్లు ఏర్పాటు చేసినప్పుడు కూడా దాదాపు 30,000 వాహనాలు ఒక్కసారిగా రావడంతోనే వాహనాల రద్దీ నెలకొందంటూ కూడా చెప్తా ఉన్నారు. ఇక రేపు ఎల్లుండి 3 రోజుల పాటు కూడా రద్దీ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టుగా కూడా ఎన్హెచ్ అధికారులు తెలుపుతా ఉన్నారు. సూర్యాపేట జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. సూర్యాపేట జిల్లాలో అక్రమస్తులతో జిల్లా అంతా కూడా అటుడికిపోయింది. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు సూర్యాపేట నియోజకవర్గం పెనుపాడు మండల గ్రామ శాఖ అధ్యక్షుడు, మండల పార్టీ అధ్యక్షుడు, ఇతర బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్ట్ చేయడంతో ఒక్కసారిగా కూడా కలకలం రేగింది. దీని పట్ల మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే ప్రభుత్వం వణికిపోతూ ఉంది, సోషల్ మీడియాలో పోస్టులు పెడితే గవర్నమెంట్ అంతా కూడా షేక్ అవుతూ ఉంది, అభద్రతా భావంతో పరిపాలన చేస్తూ ఉన్నట్టు రేవంత్ రెడ్డి అంటూ కూడా జగదీష్ రెడ్డి సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. చిన్న పోస్టులకే భయపడితే ప్రజా ఉద్యమాలను ఏ విధంగా తట్టుకుంటారంటూ కూడా ఆ సందర్భంగా ప్రశ్నించడం జరిగింది. జరుగుతున్నటువంటి తప్పులను, అదేవిధంగా 6 గ్యారెంటీల అమలుకు సంబంధించినటువంటి లోపాలను ఎత్తి చూపితే పోలీసులు అరెస్ట్ చేయడం ఏంటంటూ కూడా ఆయన సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్ట్ చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను, సోషల్ మీడియా కార్యకర్తల్ని బేషరతుగా విడుదల చేయాలంటూ కూడా జగదీష్ రెడ్డి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు.